హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ డైలీ వ్లాగ్ కాకుండా ఒక డిఫరెంట్ వ్లాగ్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అదేంటో షేర్ చేస్తా. రీసెంట్ గా నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను. అది వచ్చేసరికి హౌ టు ఫ్రీజ్ మ్యాంగో జ్యూస్ అని చెప్పి. సో అందులో వచ్చిన క్వశ్చన్స్ నాకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ మ్యాంగో సీజన్ కదా, సో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. బికాస్ వీ ఆల్ లవ్ మ్యాంగోస్. మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది ఎందుకంటే మ్యాంగో జ్యూస్ స్టోరింగ్ గురించి నేను అసలు షేర్ చేసింది, మా కజిన్స్ కొంతమంది యుఎస్ లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే సీజనల్ గా ఈ ఫ్రూట్స్ అవి ఎంజాయ్ చేయలేరు. రసం మామిడికాయలు ఓన్లీ మనకి సమ్మర్ లో వస్తూ ఉంటాయి. సో వాళ్ళ కోసం అని చెప్పి మా పిన్ని వాళ్ళు ఎప్పుడు కూడా జ్యూస్ ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. సో ఎలా చేశాను అనేది ఒక షార్ట్ లో పోస్ట్ చేశాను. సో అందులో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ చెప్తాను. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మ్యాంగో జ్యూస్ లో బోళ్ళన్ని చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి, సో ఫ్రీజ్ చేయడం అంత మంచిది కాదు అని అంటున్నారు. అసలు రసం మామిడికాయలు అంటేనే అందులో పురుగు అనేది అసలు ఇంపాసిబుల్ అండి, చాలా వరకు రాదు. అది ఏంటంటే ఎక్కడైనా పుచ్చినా లేదా కుళ్ళిపోతాయి కదా కాయలు, వాటికి వస్తూ ఉంటాయి అన్నమాట పురుగులు. సో మనము అవి లోపల పురుగు ఉంది అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. నాకు తెలిసి నేను ఇప్పుడు వరకు తిన్న కాయల్లో అయితే నాకు ఒక్క పురుగు కూడా రాలేదు రసం మామిడికాయలు. అదే మనము కొన్ని కాయలు అల్ఫాన్సో మ్యాంగోస్ అని బంగినపల్లి కట్ చేసుకొని తింటాం కదా, లేదా సీజన్ అయిపోయిన తర్వాత వస్తాయి కదా కాయలు, వాటిల్లో అయితే డెఫినెట్ గా పురుగు అనేది ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే మనం కట్ చేసుకొని చూసి తినొచ్చు. వీటిల్లో అయితే చిన్న రసాలు పెద్ద రసాలు వీటిల్లో అసలు పురుగు ఉండదండి. సీజన్ లో దొరికే రసాల్లో అసలు పురుగు ఉండదండి. వర్షాకాలం అప్పుడు వచ్చే కాయలు ఉంటాయి కదా, వాటిలో అయితే డెఫినెట్ గా పురుగులు వస్తాయి. అండ్ రసం మామిడికాయల్లో మనకి పురుగు ఉండదు. రసం మామిడికాయలు వచ్చేసరికి మనకి మేలో దొరుకుతాయి ప్రాపర్ కాయలు. నిజంగా మంచి రసాలు స్వీట్ గా ఉండాలి అని అంటే ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎండ్ ఆఫ్ మే వరకే దొరుకుతాయి మనకి. ఇంకా తర్వాత వచ్చే కాయలన్నీ పుల్లగా ఉంటాయి, బాగోవు, సరిగ్గా పండని కాయలు అట్లాంటివే దొరుకుతాయి మనకి. సో ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు ఉండే కాయలు ఏవైతే ఉంటాయో అవి చాలా స్వీట్ గా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఈ టైంలో కొన్న కాయలు అయితే చక్కగా రసం తీసేసి మనము బాటిల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ ఎలా ఫ్రీజ్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. జస్ట్ ఊరికే రసం పిండేసేసి ఏదన్నా గ్లాస్ బాటిల్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక కన్సర్న్ రేజ్ చేశారు, ఏంటి అంటే మీరు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయొద్దు అని. ఇది ఫ్రీజ్ చేస్తాం కాబట్టి గ్లాస్ బాటిల్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ కూడా బ్రేక్ అవ్వచ్చు, ఎందుకంటే లిక్విడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కదా. ఇంకొక కామెంట్ ఏంటి అంటే అసలు ఎందుకు ఫ్రీజ్ చేయడం అని అడిగారు. చెప్పాను కదండి, మా కజిన్స్ యుఎస్ లో ఉంటారు, సో వాళ్ళ కోసం అని చెప్పి ఫ్రీజ్ చేశాము. ఇంకొక కామెంట్ ఏంటి అంటే న్యూట్రిషన్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ దిస్ ఫ్రీజింగ్, ఫ్రూట్స్ ని ఫ్రెష్ గా కన్స్యూమ్ చేయాలి అని. దీనికి రీజన్ ఏంటి అంటే మేము జస్ట్ ఆ టేస్ట్ ని రిలీజ్ చేయాలి అని చెప్పి మేము ఫ్రీజ్ చేస్తున్నాం. అండ్ అది కూడా మేము ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళు కన్స్యూమ్ చేయడానికి కాదండి. సో మా కజిన్స్ ఎప్పుడైతే వస్తారో ఇంకా వాళ్ళు టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి అని, జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇట్లాగా ఫ్రీజ్ చేసి ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళం కూడా అసలు రసం మామిడికాయలు అంటే చాలా ఇష్టపడతాం మనం. అది నాకు తెలిసి ఈ రసం మామిడికాయల టేస్ట్ ఓన్లీ తెలుగు వారికి తెలుస్తుంది. అండ్ అందులో కూడా కొంతమందికి పెరుగన్నం రసం మామిడికాయ ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టం ఉంటూ ఉంటాయి కదా. అండ్ ఇంకొక సజెషన్ ఏమిచ్చారు అంటే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని చపాతీలో తింటాం మేము డైలీ రసం మామిడికాయలు ఉన్నన్ని రోజులు. మరాఠీలో దీన్ని సెక్రేన్ అని అంటారంట. ఇది పూరి అండ్ మ్యాంగో కాంబినేషన్ లో తింటూ ఉంటారు, అది కూడా బాగుంటుంది. ఇంకొకళ్ళేమో యాక్చువల్లీ అది నేను నిన్న చదివాను కామెంట్, ఫ్రిడ్జ్ లో పెడితే పురుగులు వచ్చేసాయి అసలు నిలవలేదు అని అంటున్నారు. ఫ్రిడ్జ్ లో ఎప్పుడు పెట్టకూడదండి, ఫ్రీజర్ లోనే పెట్టుకోవాలి. ఓకే, సో ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు దీనికి సంబంధం లేని కామెంట్ ఒకటి వచ్చింది. అదేంటంటే భార్య వైపు భర్త వైపు ఇద్దరి వైపు కూడా రిలేషన్స్ బాగున్న వాళ్ళు ఏది కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోరు అని చెప్పి. అసలు ఆలోచన ఎందుకు వస్తుందండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది మేము జస్ట్ కొంతవరకు చూపిస్తున్నాం. మా లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది, వెనక ఎట్లా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది అవి మాకే తెలుస్తాయి. మీరు అలా ఎలా జడ్జ్ చేస్తారు? నేను ఇది ఒక నెగిటివ్ కామెంట్ గా తీసుకోవటల్లా. ఈ మధ్య యూట్యూబర్స్ ని బాగా ఇట్లాగా టార్గెట్ చేస్తున్నారు. సో నేను ఇది ఒక యూట్యూబర్ గా నేను వేరే అదర్ యూట్యూబర్స్ తరఫున కూడా కో యూట్యూబర్స్ తరఫున మాట్లాడుతున్నాను. ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి తెగ చెప్తున్నారు. మరి మీరు ఎందుకు చూస్తున్నారండి? నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, మీకు కోపం వస్తుందా రావట్లేదా?
ఏంటంటే జస్ట్ మనం ఫన్ కోసం చేస్తాం ఏది చేసినా సరే. ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అని అనేది టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో మేము ఇవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నంత మాత్రాన అత్తగారి వైపు వాళ్ళని బాగా చూపిస్తే అమ్మగారి వైపు వాళ్ళకి జలస్ వస్తుందని, లేకపోతే అమ్మ వాళ్ళ వైపు బాగా చూపిస్తే అత్తగారు వాళ్ళకి జలస్ వస్తుందని, ఇట్లాంటి మైండ్ సెట్లో అయితే నేను లేనండి. నాది చాలా బ్రాడ్ మైండ్. అసలు నేను పట్టించుకోను కూడా ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన ఆ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను వీడియోలో నేను చూపిస్తా కూడా ఉన్నాను. నేను అందరితో మామూలుగా ఉంటాను, ఎవరితో అతిగా వెళ్ళను, అట్లా అని చెప్పి దూరంగా కూడా ఉంచుకోను. నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరితో కూడా నేను చక్కగా మాట్లాడతా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి ఊరుకుంటాను. అతిగా కూడా నేను ఎవరికి కూడా సలహాలు ఇవ్వను. అంటే ఆల్రెడీ ఇచ్చి నేను కొంచెం ఫేస్ చేసి ఉన్నాను, అందుకని చెప్పి నేను అసలు ఎక్కువగా కూడా నేను వెళ్ళట్లేదు అనమాట. సో అదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూట్యూబర్స్ని చాలా మంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు యూట్యూబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో పట్టించుకోకండి అసలు. ఇప్పుడు యూట్యూబర్సే కాదు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం ఒక ప్రాబ్లం చెప్పగానే ఎట్లా ఉంటున్నారంటే, మనము ఒక ప్రాబ్లం షేర్ చేస్తున్నాము అని అంటే అసలు ఎవరికి చెప్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అందరూ ఒకలాగా లేరండి ఈ రోజుల్లో. మన ముందు బాగానే ఉంటున్నారు, వెనక్కి వెళ్ళి అది ఇది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. బెటర్ ఏంటంటే మన మమ్మీ డాడీ తోటి, హస్బెండ్ తోటి ఫస్ట్ వీళ్ళు మనకు క్లోజ్ కాబట్టి వీళ్ళతోటి చెప్పుకుంటే, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. తర్వాత బయట వాళ్ళతో షేర్ చేసుకోండి. అసలు వీళ్ళతోనే ప్రాబ్లం అని అనుకుందనుకో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లం ఉందనుకోండి, సెల్ఫ్గా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్తో కూడా చెప్పడం అసలు నాకు తెలిసి అంత మంచిది కాదని అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్ నమ్మొద్దని కాదు ఇక్కడ నేను చెప్పేది. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మనకి బయట అందరూ మామూలుగా కనిపించినా సరే లోపల ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ఇష్యూ అయినా సరే నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా. కొంతమందికి ఫైనాన్షియల్గా, కొంతమంది ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లమ్స్, కొంతమంది పేరెంట్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా ఒకటని కాదనమాట. అండ్ ఊరికే వేరే వాళ్ళ లైఫ్ని మన లైఫ్తో కంపేర్ చేసుకోవటము, మనం అలా ఉండాలని చెప్పి ఊరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం అసలు అలా వద్దండి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సింది ఎక్కడ అంటే ఓన్లీ మంచి విషయాలు, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకున్నప్పుడే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి అని అనుకుంది భయము. ప్రతి చిన్న విషయంలో కూడా మనం భయపడటం స్టార్ట్ అయింది మనకి. అది కూడా సోషల్ మీడియా వల్లనే. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా హెల్త్ విషయంలో ఒక ఛానల్లో ఇప్పుడు సపోజ్ కాదర్వల్లి గారు ఉన్నారు, ఆయన ఒకటి చెప్తారు, మంతెన సత్యనారాయణ గారు ఒకటి చెప్తారు, తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి ఇంకొకటి చెప్తారు, ఇంకొక న్యూట్రిషనిస్ట్ అంటారు, ఆవిడ ఒకటి చెప్తారు. ఇప్పుడు మన రుజుతా దివేకర్ ఉన్నారు, తనైతే అన్ని తినేసేయండి సీజనల్గా, ఫ్రైడ్ ఫుడ్స్ కూడా తినేసేయండి సీజనల్గా అని చెప్పి అంటారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేసరికి మనం బాగా కన్ఫ్యూజ్ అయిపోయి టోటల్గా భయం పెట్టేసుకున్నాం. అసలు ఎట్లా, ఎందుకంటే నేను ఈ విషయం నేను చెప్తుంది, మంతెన సత్యనారాయణ గారేమో మీరు నాన్ స్టిక్ యూజ్ చేయండి. నాన్ స్టిక్ ఎంతవరకు అంటే మనం బాగా హై హీట్లో పెట్టము, జస్ట్ ఒక కర్రీని ఒక 3-4 మినిట్స్ వరకు అట్లా ఫ్రై చేయటమో ఏదో చేసేసి ఆఫ్ చేసేస్తాం. ఆ నాన్ స్టిక్ ప్యాన్ వలన ఎంతో కొంత టాక్సిన్స్ అయితే మనకి మన బాడీలోకి వెళ్తాయి. అది ఫిల్టర్ చేసుకోగలిగే కెపాసిటీ మన లివర్కి ఉంది అని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పారు. ఆ వీడియో షేర్ చేయమని అడగద్దండి ప్లీజ్, ఎందుకంటే అది ఎప్పుడో నేను చూసాను, ఇప్పుడుది కాదు. ఆయన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఇది ఎక్కడో చోట వినే ఉంటారు మీరు కూడా. ఇంతకు ముందు కూడా నా వీడియోస్లోనే నేను ఈ విషయం షేర్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, సిద్ధుకి ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కదా రీసెంట్గా. సో ఆ లంచ్ బాక్స్కి వచ్చేసరికి పైన ప్లాస్టిక్ క్యాప్స్ ఉన్నాయి, అవి BPA ఫ్రీ అనమాట. నేను బాగా హాట్గా ఉండే ఫుడ్ మామూలుగా పెట్టేస్తున్నాను. సో దానికి వచ్చిన కామెంట్ ఏంటి అంటే, జస్ట్ ఆ లిడ్స్ కూడా ప్లాస్టిక్ కదా, మీరు యూజ్ చేయొద్దండి, హాట్ ఫుడ్ కదా, మంచిది కాదు అన్నారు. వెరీ గుడ్ సజెషన్ అండి. ఆ కామెంట్కి రిప్లైగా ఇంకొక వ్యూవర్ ఇంకొక కామెంట్ పెట్టారు. సో టోటలీ వాళ్ళిద్దరు ఏంటంటే దీంతో డిసగ్రీ చేస్తున్నారు అనమాట ఆ లిడ్ తోటి, ఎందుకంటే అది ప్లాస్టిక్ కాబట్టి. కానీ అదేంటంటే మనము ఒక భయం పెట్టేసుకున్నాం, అసలు మన బాడీ ఏది కూడా తట్టుకోలేదు, అసలు టాక్సిన్సే ఫిల్టర్ చేయలేదు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ లివర్ డీటాక్స్ చేసుకోగలదంట. ప్లాస్టిక్ విషయానికి వస్తే నేను చాలా తక్కువ వాడతాను అని చెప్పి మీ అందరికీ తెలుసు, నా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. హాట్ బాక్స్ వచ్చేసరికి నేను ఏంటంటే వీక్లీ 2 or 3 పెడతాను అంతే, అంతకన్నా ఎక్కువ కూడా పెట్టను. అండ్ ప్రీవియస్గా ఉన్న హాట్ ప్యాక్స్ కూడా మీరు చూసారు, అన్నీ మిక్స్ ఉంటాయి అనమాట. పైన స్టీల్ లిడ్స్ ఉంటాయి. నేను అచ్చంగా మన స్టీల్ బాక్స్ ఉంటుంది చూసారా, ఫుల్ స్టీల్, వాటిల్లో కూడా పెడుతూ ఉంటాను.
సో ఇట్లాగా 1-2 రోజులు పెట్టడం వలన పెద్ద ప్రాబ్లం ఉంటుంది అని నేనైతే అనుకోను. మన లివర్కి అవన్నీ కూడా డీటాక్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం తాగే మంచినీళ్ళ దగ్గర నుండి మనం వేసుకునే క్లోత్స్, వాడే సబ్బు, ఎక్కడో చోట ఏదో ఒకటి ప్రాసెస్ జరిగే ఉంటుంది. 100% ఆర్గానిక్ లైఫ్ అయితే మనం ఎవ్వరం కూడా లీడ్ చేయటం లేదు. సో అట్లా అని చెప్పి నేనేంటంటే ప్లాస్టిక్ వాడేసేయండి, ప్లాస్టిక్లో తినేసేయండి, ప్లాస్టిక్లో తాగేసేయండి అని అయితే నేను చెప్పట్లేదు కదా. అండ్ ఇంకొకటి కూడా అండి, ఆ మ్యాంగో జ్యూస్కి వచ్చేసరికి చేతికి గ్లవ్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. చేతి గ్లౌస్ ఎందుకు వేసుకోవాలండి అసలు మ్యాంగో జ్యూస్ పిండేటప్పుడు? ఇప్పుడు అమ్మ జ్యూస్ పిండిస్తుంటే మనం గిన్నెలో స్పూన్ వేసుకొని తినట్లేదా? ఇప్పుడు నేను మామూలుగా చేతితో రసం ఇలా పిండేసేసి సిద్ధుకి ఇచ్చేస్తా, వాడు తినట్లేదా? అదేంటంటే మేము ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం, మేమేమది బిజినెస్ కాదు కదా. సో మాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ 100% హైజీన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుందంట. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో ఉండే మైక్రోబ్యాక్టీరియా అనేది అసలు అది ఇన్విజిబుల్ అనమాట, మనకు తెలియని కూడా తెలీదు. అందులో బోల్డ్ అని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మన బాడీకి అది చాలా అవసరం. అందుకనే మన చేతితో తినమంటారు, స్పూన్తో తినద్దు అని అందుకే చెప్తారనమాట. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం స్పూన్ అండ్ ఫోర్క్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనకు అది ఒక అలవాటుగా వచ్చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనము చేత్తోనే తింటూ ఉన్నాము. సో ఇక్కడ 100% హైజీన్ మెయింటైన్ చేయొద్దు అని అంటే వేరేగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో. సో నేను అనేది ఏంటంటే, నిలవ ఉంటాయి చూసారా, ఇప్పుడు మన కిచెన్ ఉంది, క్లీన్ చేసుకోకపోతే డర్ట్ అట్లా అక్యూములేట్ అయిపోతుంది కదా, అది అన్హైజీనిక్ కండిషన్ కింద వస్తుంది. డైలీ క్లీన్ చేసుకోవటం అనేది 100% చెయ్యాలి, అది ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. కానీ ఇట్లా మట్టిలో ఆడటము అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు మనం చూసాము అంటే వేరే కంట్రీస్ వాళ్ళకి మనకి ఇమ్యూనిటీలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకున్న ఇమ్యూనిటీ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. మీరు ఎవరైనా అభిజ్ఞ ఆనంద్ ఛానల్ చూసారా? సో వాళ్ళ ఛానల్లో నాకు ఆ కోవిడ్ టైంలో ఒకటి తెలిసిందనమాట. మనం మామూలుగా ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేస్తాం కదా, ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసినప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఆ మైక్రో న్యూట్రియంట్స్ అంటే అదేదో అని అనుకుంటాం, అలా కాదండి, న్యాచురల్ గా ఉండే గాల్లో ఉండే బ్యాక్టీరియా అనమాట. ఆ గాల్లో ఉండే మైక్రో బ్యాక్టీరియా మన ఫుడ్లోకి ఎంటర్ అవటం వలన మనకి న్యూట్రిషన్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇది వచ్చేసరికి నేను అభిజ్ఞ ఆనంద్ ఛానల్లో చూసాను అనమాట. అందుకనే ఓపెన్ ప్యాన్ కుకింగ్ ఎక్కువగా చేస్తే మంచిది అంటారు. సో అట్లాగా భయం గురించి నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ప్రతిదానికైతే భయపడొద్దండి. యూట్యూబ్ వీడియోస్ చాలా వరకు చూసి మనం చాలా భయాలు పెట్టేసుకుంటూ ఉన్నాం, చిన్న చిన్న ఆనందాలు కోల్పోతున్నాము. డే టు డే లైఫ్ లో ఉండే లేనిపోని స్ట్రెస్ అంతా మనం అక్కడే బిల్డ్ చేసుకుంటాం. చక్కగా అమ్మ వాళ్ళు ఎట్లయితే కుక్ చేశారో, ఏ ఎన్విరాన్మెంట్ లో కుక్ చేస్తున్నారో మనం అవి ఫాలో అయితే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం కింద కూర్చోవాలి. ఈ మధ్య కాలంలో అసలు మనకి కింద కూర్చోట్లా ఎక్కువ మంది, ఎక్కువగా వర్క్ పరంగానో లేకపోతే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నాము. అంటే లైక్ టీవీ చూసేటప్పుడు కౌచ్ లో కూర్చోటము అట్లాగా. పోనీ అట్లా మీకు ప్లేస్ లేదు, కుదరట్లేదు అన్నప్పుడు విడిగా కింద కూర్చోడానికి టైం స్పెండ్ చేయండి. అట్లా చేసామంటే మన కాళ్ళకి చాలా మంచిది, వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. ప్రెసెంట్ జనరేషన్ కూడా అసలు కింద కూర్చోవట్లేదు. కింద కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో వాళ్ళందరితోటి చక్కగా అందరము కింద కూర్చుంటే చాలా బాగుంటది. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం కింద కూర్చోవటం, ఆడుకోవటం అట్లాంటివి చేస్తుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకొకటి అండి, ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, సో వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ లేకుండా చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత, సో ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకొక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళనైతే చదువు అని ఎక్కువ స్ట్రెస్ అయితే పెట్టద్దు. మనం చదవమని చెప్దాము, చదువు ఇంపార్టెన్స్ చెప్దాము, ఎంత టైం చదవాలో చెప్తాము. అండ్ అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్. సిద్ధుకి ఇంతకు ముందంతా కూడా నేను ఎన్ని యాక్టివిటీస్లో జాయిన్ చేసినా సరే తనకి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు తను ఇష్టంగా బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు. సో అట్లాగా పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళనే అడిగి, మన కన్వీనియన్స్ లేదా పక్కన జాయిన్ చేస్తారని అట్లా చూసుకోకుండా వాళ్ళకి ఏది ఇష్టమో అందులోనే జాయిన్ చేద్దాము. ఎట్ ద ఎండ్ ఏంటంటే మన పిల్లల కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో వాళ్ళ సంతోషం అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే చైల్డ్హుడ్ చాలా ప్రెషియస్ అండి. మన జనరేషన్ ఎంజాయ్ చేసినట్టు ప్రెసెంట్ జనరేషన్ అసలు ఎంజాయ్ చేయట్లా. వాళ్ళకి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో కూడా తెలియటం లేదు. సో ఇవాళ వ్లాగ్ లాగా కాకుండా ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ అండి. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.